అమ్మాయి గారేంటి రుక్మిణిలా కాకుండా నార్మల్గా మాట్లాడుతుంది? రుక్మిణి అన్న విషయం మర్చిపోయిందా? రుక్మిణి! నువ్వు ఆగురాజు, నువ్వు చెప్పు బంటి. అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? అది కాదమ్మా, నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకున్నావు, నాకు అమ్మగా మారిపోయావు, మా తాతయ్యకి కూతురుగా ఉండిపోయావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. బంటి, నీకొక నిజం చెప్పనా? ఎవ్వరికీ చెప్పకూడదు. ఏంటమ్మా అది? చాలా పెద్ద సీక్రెట్, ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్పనమ్మా, చెప్పు. బంటి, నేను రుక్మిణిని కాదు, మీ అమ్మ రూపని. రుక్మిణి! నిన్నాగమని చెప్పాను కదా రాజు. బంటి, నేను మీ అమ్మ రూపిని. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. అమ్మ చనిపోవడం నేను చూసానమ్మా, ఆ చేతులతో నేనే తలకొరి కూడా పట్టాను. అదంతా అబద్ధం బంటి. ఇక నుంచి ఆ అబద్ధాన్ని తలుచుకోవద్దు, ఎందుకంటే నీ ముందున్నదే నిజం. అవును బంటి, నిన్ను నవమాసాలు మోసి కన్నా మీ అమ్మని నేనే. నువ్వు పుట్టగానే నిన్ను దూరం చేసుకున్న దౌర్భాగ్యురాల్ని నేను. లోకల్లో ఏ తల్లి ఏ బిడ్డకి వెయ్యని శిక్షని నేను నీకు వేశాను. అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా నీ బాగోగులు చూస్తూ నీ వెంట ఉండాల్సిన నేను నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాను.